సింహగిరి కొండపై వరాహ నరసింహుని కళ్యాణం కన్నుల పండుగగా జరిగింది. ఏటా చైత్రశుద్ధ ఏకాదశి పర్వదినాన జరిగే వేడుకను తిలకించేందుకు అధిక సంఖ్యలో భక్తులు తరలివచ్చారు. సింహగిరీసుని కళ్యాణ శోభను తిలకించిన భక్తజనం పరవశించారు. ఉత్తరాంధ్ర ప్రజల ఆరాధ్య దైవం వరాహ నరసింహుని కళ్యాణ వేడుక వేల మంది భక్తుల సమక్షంలో వైభవంగా సాగింది. ఏటా చైత్ర శుద్ధ ఏకాదశి నాడు జరిగే కళ్యాణోత్సవాన్ని శాస్త్రోక్తంగా నిర్వహించారు. వైదిక సాంప్రదాయం ప్రకారం కొట్నల ఉత్సవం, ఎదురు సన్నాహక ఉత్సవాలు జరిపారు. సింహగిరి వీధుల్లో స్వామి రథయాత్ర నిర్వహించారు. ఉభయ దేవేరులతో స్వామి ఆలయ మాడవీధుల్లో విహరించారు. సుదూర ప్రాంతాల నుంచి వచ్చిన వారు స్వామి రథాన్ని లాగేందుకు పోటీ పడ్డారు. రథయాత్ర తర్వాత నృసింహ మండపంలో స్వామి కళ్యాణ వేడుక ఘనంగా సాగింది. వేద మంత్రోచ్చరణలు, మంగళ వాయిద్యాల నడుమ శ్రీదేవి భూదేవి సమేత నరసింహ కళ్యాణాన్ని శాస్త్రోక్తంగా జరిపించారు. ఇటీవలే ఆలయ అనువంశిక ధర్మకర్తగా బాధ్యతలు స్వీకరించిన కేంద్ర మంత్రి అశోక్ గజపతిరాజు రథయాత్ర కళ్యాణోత్సవంలోనూ పాల్గొన్నారు. ఆయనతో పాటు స్థానిక శాసనసభ్యులు కళ్యాణ వేడుక తిలకించేందుకు వచ్చారు. ప్రధాన ఘట్టమైన ఎదుర్కోలోత్సవం, రథోత్సవం, అదేవిధంగా స్వామివారి కళ్యాణం అంగరంగ వైభవంగా జరిగింది. దాదాపు 20,000 మంది భక్తులు వచ్చి కన్నుల పండుగగా స్వామివారి కళ్యాణాన్ని తిలకించడం జరిగింది. ఈ సందర్భంగా దేవస్థానంతో పాటు పోలీస్ సిబ్బంది, జీవీఎంసీ, మెడికల్ అండ్ హెల్త్, ట్రాన్స్పో, ఫైర్ సర్వీసెస్ ఇలా అన్ని ప్రభుత్వ శాఖలు కూడా సమన్వయంతో పనిచేసి ఈ ఉత్సవాన్ని జయప్రదంగా ముగించడం జరిగింది. కళ్యాణాన్ని కనులారా చూడటం తమ అదృష్టమని భక్తులు చెబుతున్నారు. భద్రాద్రి సీతారామ కళ్యాణం, అక్కడ తిరుపతి వెంకటేశ్వర కళ్యాణలాగా అనవరు మన సింహాద్రి వరాహలక్ష్మి కళ్యాణం చాలా అద్భుతంగా జరిగింది. భక్తులందరూ కూడా అసలు ఇన్ని వేల మంది ఉన్నా సరే ఒక పిన్ డ్రాప్ చలితో పాటు భక్తి భావంతో చూసి నిజంగాను ఒక వర్ణనాతీతంగా ఈ 2 గంటల పాటు అసలు అప్పుడే కళ్యాణం అయిపోయిందా అని భక్తి చింతన చాలా అద్భుతంగా జరిగింది. మేము ప్రతి సంవత్సరం వస్తూ ఉంటాం. ఇవాళ కూడా దివ్యంగా ఉంది. అపర్ణ కళ్యాణం జగద్విఖ్యాతంగా గాను చాలా మంది చక్కగా ప్రతి ఒక్కరు కూడా కళ్యాణం అంటే ఏంటని భక్తులకు అందరికీ తెలిసే విధంగా చేశారండి. సౌకర్యాలు అన్ని కూడా చక్కగా చేశారండి. ఈ ఫెసిలిటీస్ కూడా రామచంద్రమోహన్ గారికి, ఈవో గారికి చాలా థ్యాంక్స్ చెప్తున్నాం. అందరం కూడా చాలా మంచిగా ఉన్నాయి ఏర్పాట్లన్నీ కూడా. ఇన్నాళ్ళు ఇంత డెవలప్మెంట్ లేదు. ఈ ఈవో గారు వచ్చిన తర్వాత చాలా చక్కగా మంచి డెవలప్ చేసి భక్తులు బాగా పెంచి వాళ్ళకి అన్ని వరలక్ష్మి పూజలు కూడా చక్కగా చేయిస్తున్నారు. ఈ కళ్యాణం కూడా చాలా చక్కగా చేశారు. స్వామి పరిణయాన్ని తిలకించేందుకు ఉత్తరాంధ్ర, ఉభయ గోదావరి జిల్లాలతో పాటు ఒడిశా, ఛత్తీస్గఢ్ రాష్ట్రాల నుంచి భక్తులు తరలివచ్చారు.